ఈరోజు నేను చేయబోతున్న స్వీటు ఏమిటంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా పిండి, యాలకులు, కరాచీ, ఉప్మా రవ్వ అండి, తెల్ల రవ్వ, డాల్డా, నెయ్యి, వేయించడానికి సరిపడినంత ఆయిల్. ముందుగా మనము ఈ డాల్డాని అంతటిని ఇలాగ ఒక గిన్నెలోకి తీసుకొని ఈ నెయ్యిని కూడా తీసుకొని ఆయిల్ని కూడా ఇందులోకి తీసుకోవాలి. ఇంటిని కలిపి మనము స్టవ్ మీద పెట్టి బాగా వేడయ్యే వరకు వేడి చేసుకోవాలి. ముందుగా మనము ఈ రెండింటిని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా అంత ఇలాచీ పౌడరు, యాలకుల్ని పొడి చేసుకున్నాం కదండి, దాన్ని ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా అంత సాల్ట్, రెండింటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నేను అరకిలో మైదా పిండి, పావు కిలో బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఈ రెండింటిని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడి చేసిన ఆయిల్ని, డాల్డా, నెయ్యి, ఆయిల్ కలిపి వేడి చేసుకున్నాం కదా, దీన్ని ఇలా వేసుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏంటంటే చేయి పెట్టి వెంటనే కలపకూడదు, గరిటెతోటి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆయిల్ని, డాల్డాని, నెయ్యిని వేడి చేసి ఇలా వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి గోరుమిటీలు అనేవి చాలా స్మూత్గా వస్తాయి, గట్టిగా రాకుండా స్మూత్గా వస్తాయి. షాప్లో కొన్న వాటికన్నా మనం చేసుకున్నవి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి మనం ఇలా ఒకసారి ట్రై చేసుకున్నామంటే ఇంట్లో మనమే చేసుకొని తినొచ్చు. చూడండి, చల్లగారిపోయింది కాబట్టి ఇగో కలిపాను. చాలా స్మూత్గా, ఎలా అంటే చాలా స్మూత్గా తగులుతుంది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ను వేసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్ద కలుపుకున్నట్లుగానే కలుపుకోవాలి. మనకి గోరుమిటీలు చేసుకోవడానికి ఇంకో ముద్ద కలిపేసుకున్నామండి, సిద్ధమైపోయింది. దీన్ని ఒక పావు గంట సేపు కానీ ఒక 20 నిమిషాలు కానీ పక్కన పెట్టుకుంటే కొంచెం నానుతుంది. ఈలోగా మనం ఏంటంటే ఆయిల్ని వేపుకోవడానికి, గోరుమిటీలు వేపుకోవడానికి ఆయిల్ వేడి చేసుకోవాలి. పిండి నానిపోయిందండి. ఇప్పుడు మనము దీన్ని చిన్న చిన్న ఉండలుగా ఇలా తీసుకొని ఇలా చేసుకొని ఇలా చుట్టుకోవాలి. తర్వాత గోరుమిటీ అనేది ఇలా చేసుకోవాలి. గోరుమిటీలు అనేవి ఒకవేళ రాకపోయినా తక్కువ పిండితోటి ట్రై చేసుకుంటే అలాగా 2-3 సార్లకి వస్తుంది. ఇగండి, దీని ఆకారం అనేది కరెక్ట్గా ఇలా వస్తుంది. మనం వేసుకునేటప్పుడు కొంచెం ఇలా తేల్చి పట్టుకొని ఇలా నూనెలోని వేసి వేయించుకుంటే బాగుంటాయి. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి.
చేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత అందులో వేసి వేపుకోవాలి. మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం పాకానికి పంచదారని వేసుకొని పాకం పట్టుకోవాలి. ముదురు పాకం కాదు, లేత పాకం కాదు, మధ్యలో పట్టుకొని ఆ పాకంలోని ఇవన్నీ వేసుకొని ముంచి తీసేవాలి. అంతే, గోరుమిటీలు రెడీ అయిపోయినట్లే. నూనె వేడైపోయిందండి. ఇప్పుడు మనం చేసుకున్న గోరుమిటీల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి ఆయిల్లోని. ఇలా ఐరన్ కడాయి అయితే మనకి ఎక్కువగా పడతాయి కదండి, దానివల్ల నేను ఈ కడాయిని యూజ్ చేస్తున్నాను. ఇందులో మనం ఖాళీగా వేపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా రెండు వైపులు వేగడానికి రెండు వైపులు ఇలా తిప్పుతూ మనం వీటిని ఇలా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనము వీటిని తీసేయాలి. వేగిపోయినాయండి గోరుమిటీలు. వీటిని ఇప్పుడు మనం ఏంటంటే ఇలా పక్కకి తీసేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చాయి. కొంచెం టైం ఎక్కువే పడుతుందండి వేగడానికి, ఎందుకంటే దలసరిగా ఉంటాయి కదా కొంచెం, దానివల్ల కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. లోపల ఉడకాలి కదా. గోరుమిటీల పాకానికి పంచదార 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ పంచదార వేసుకొని ఈ గ్లాస్తో గ్లాసుడు వాటరు, పెద్ద గ్లాస్ ఇది, ఈ గ్లాస్తో గ్లాసుడు వాటర్ వేసాను. దీన్ని కొంచెం లేత పాకం వచ్చే వరకు అలాగా ఉడికించుకోవాలి. పంచదార అంతా కరిగిపోయి పాకం ఇలా చేతితో పట్టుకుంటే ఇలా అంటే కొంచెం ఇలా సాగుతుంది కదా, అలాగ అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరుమిటీల్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకొని తీసుకోవాలి. పాకం బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు వీటిలోని మనం గోరుమిటీలను వేసుకొని కొన్ని వేసి అలాగా పాకం అంటేలాగా అట్లా ఎలా ముంచుకొని బయటికి తీసుకోవాలి. కొంచెం అంతా యాలకుల పొడి, ఇలా కొన్ని ఇలా పాకంలో వేసుకొని ఇలా పక్కకు తీసుకోవాలండి. ఎందుకంటే లాస్ట్ అయిన తర్వాత పాకం బాగా చిక్కబడుతుంది. దానివల్ల స్టవ్ మీదే ఉంచుకొని పాకాన్ని కొంచెం కొంచెంగా అందులో వేసి తీస్తే మనకి అలాగా పాకం బాగా కలిసి వస్తుంది. తర్వాత ఇవి కూడా ఎక్కువగా ముదురుపాకం పట్టుకున్నామంటే షాప్లో కొన్న వాటికి చూడండి కొంచెం పంచదార ఎక్కువగా అంటికిపోయి ఉంటుంది. అవి మనకి తినడానికి కూడా ఇష్టంగా అనిపించవు. అందువల్ల మనమే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పాకం తక్కువగా పడుతుంది, చక్కగా టేస్టీగా కూడా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. పంచదార మరీ ఎక్కువైనా తినాలనిపించదు కదండి. ఈ గోరుమిటీలు అయితే మొత్తం అన్నీ పాకంలో వేసుకొని ఇలా తీసుకున్నామండి. నాకు మొత్తం పాకం అంతా పడలేదు, ఇంకా కొద్దిగా ఉండిపోయింది.
ఈ పాకు మనకేమి వేస్ట్ అవ్వదు. తర్వాత మనం ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు దానిలోకి యూజ్ చేసుకోవచ్చు. మనకి నచ్చినట్లుగా పాకాన్ని పట్టుకోవచ్చు మనం తయారు చేసుకుంటే. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఈ పాకాన్ని కూడా దీని పైన ఇలాగా ఈ గోరుమిటీలన్నీ ఇందులో వేసుకున్నాం కదా పళ్ళెంలో, దాంట్లో అలాగా పైన పోసుకుంటే పాకం ఇంకా ఎక్కువగా ఉంటుంది. స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే, లేదంటే ఇలా సరిపోతుంది. గోరుమిటీలు రెడీ అయిపోయినాయండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా స్మూత్గా ఉంటాయి, ఎంతో టేస్టీగా ఉంటాయి.